సో ఓకే గాయ్స్, ఇవాళ మన టాపిక్ వచ్చేసి హౌ టు ప్లే వన్ ట్యాప్స్ ఇన్ విత్ డెజర్ట్ ఈగిల్. సో ఫస్ట్ మీరు ట్రైనింగ్ గ్రౌండ్స్కి వెళ్ళి ఒక డెజర్ట్ ఈగిల్ తీసుకొని షార్ట్ రేంజ్, మిడ్ రేంజ్, లాంగ్ రేంజ్ ప్రాక్టీస్ చేసే ముందు కొన్ని సెట్టింగ్స్ అయితే నేను చెప్తాను, అలా మీరు పెట్టుకోండి. ఫస్ట్ సెట్టింగ్ ఏంటంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి షూటింగ్లో ఎయిమ్ ప్రిసిషన్కి ఫుల్ కంట్రోల్ పెట్టుకోండి. ఫుల్ కంట్రోల్ పెట్టుకుంటేనే మనకి చాలా ఈజీగా డ్రాగ్ అవుతుంది. అర్థమైందా? ఫుల్ కంట్రోల్ పెట్టుకుంటే ఈజీగా డ్రాగ్ అవుతుంది. అండ్ బై ద వే, నేను గోల్ ఫైర్ బటన్ మీద ఒక వీడియో చేశాను. ఆ వీడియోని ఎవరైనా చూడకపోతే నా యూట్యూబ్ ఛానల్ చూడండి. చూసారా ఇందాక ఎంత సింపుల్గా డ్రాగ్ చేశాను? చూడండి, ఎంత సింపుల్గా డ్రాగ్ చేశాను. ఇవి కూడా ఇలా డ్రాగ్ చేయవచ్చు. డిఫాల్ట్ పెట్టుకోకుండా నేను చెప్పినట్టు సెట్టింగ్స్లో ఎయిమ్ ప్రిసిషన్ గురించి నేను చెప్పినట్టు ఎయిమ్ ప్రిసిషన్లో ఫుల్ కంట్రోల్లో పెట్టుకోండి. అప్పుడే మీకు ఇలా సింపుల్గా డ్రాగ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ మనం ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్తే ముందు షార్ట్ రేంజ్లో చాలా ఈజీ కొట్టడం, చాలా ఈజీగా మనం డ్రాగ్ చేయొచ్చు. ముందు తన బాడీ మీద పెట్టి సింపుల్గా డ్రాగ్ చేయాలి. సింపుల్గా డ్రాగ్ చేయొచ్చు మనం. సో ఇట్లా సింపుల్గా డ్రాగ్ చేయొచ్చు. ఓకే, బాడీ మీద చెప్పి ఇట్లా సింపుల్గా వన్ షాట్లోనే ఒక్కసారి డ్రాగ్ చేయొచ్చు. ఓకే, చూసారు కదా ఇట్లా సింపుల్గా డ్రాగ్ చేశాను. మీరు మూవ్ అవుతూ కూడా ఇట్లా డ్రాగ్ చేయొచ్చు. ఓకే, మీరు రన్ చేస్తూ వచ్చి కూడా డ్రాగ్ చేయొచ్చు. ఒకవేళ కనుక మీరు ఇదే ప్లేస్ డిఫాల్ట్ కనుక పెట్టుకుంటే చూడండి, ఎంత గట్టిగా లిఫ్ట్ చేసినా ఒక్క హెడ్ షాట్ కూడా పడలేదు. చూడండి ఎంత గట్టిగా లిఫ్ట్ చేస్తున్నాను, అయినా ఒక్క హెడ్ షాట్ కూడా పడలేదు. కానీ మనం గనక ఎయిమ్ ప్రిసిషన్లో ఫుల్ కంట్రోల్ పెట్టుకుంటే చాలా ఈజీగా డ్రాగ్ అవుతుంది. చూడండి, చాలా ఈజీగా మనకు డ్రాగ్ అవుతుంది. ఓకే, సో మీడియం రేంజ్లో మనం చేసేది కూడా చాలా ఈజీగా తన చేతి యొక్క లింబు మీద పెట్టి సింపుల్గా డ్రాగ్ చేయొచ్చు మనం. చూడండి, చేతి యొక్క లింబు మీద పెట్టి ఇట్లా డ్రాగ్ చేయొచ్చు. లెఫ్ట్ సైడ్ పెట్టగా డ్రాగ్ చేయొచ్చు, బట్ లింబు మీద పెట్టి డ్రాగ్ చేస్తే మనకు చాలా ఈజీగా డ్రాగ్ అవుతుంది. చూడండి, ఒక 2-3 బుల్లెట్స్ మిస్ అవ్వచ్చు, కానీ ఈజీగా థర్డ్ బుల్లెట్ అయితే ఈజీగా కనెక్ట్ అవుతుంది. లాంగ్ రేంజ్లో ఖాళీ యొక్క లింబ్కి మనం ఏం పెట్టి ఆగండి, కాళ్ళ మీద యొక్క లింబ్కి పెట్టి మనం ఏం చేసి ఒకసారి ఈజీగా ఇట్లా డ్రాగ్ చేస్తే సింపుల్గా మనకు పడిపోతుంది. చూడండి, సో ఇట్లా షార్ట్ రేంజ్ ఇట్లా కొట్టచ్చు. సో ఈ వీడియో నేను ఇక్కడితో ఎండ్ చేస్తాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.